దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యనీయుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? దేవునికే మహిమ కలుగునుగాక. ఈ నిర్గమకాండములో సర్వశక్తిమంతుడైన దేవుని గూర్చి, ఆయన శక్తిని గూర్చి, ఆయనను ఆరాధించే ఆరాధనను గూర్చి భక్తుడు తేటగా వ్రాస్తూ ఉన్నాడు. ఆయన అనుభవంలో ఈ వేద భాగాలు వ్రాస్తూ ఉన్నప్పుడు తనకున్నటువంటి వయస్సును బట్టి దేవుడు అనేటువంటి ఒక పేరు మీద ఆయన అధ్యయనం చేసి అనుభవించి ఆయన వయసులో నుంచి చెప్పిన మాటలు మనం చూస్తే, మనం ఆరాధించే ఈ సర్వశక్తిమంతుడైన దేవుని కంటే అత్యధికమైనటువంటి కృప కలిగినటువంటి వాడు లేడు అని ఆయన చెప్తున్నాడు. ఆరాధించబడేవాళ్ళు వేల్పులలో అంటే ఆరాధించబడే వారిలో నీ వంటి వాడు లేడు అని చెప్తున్నాడు. మన దేశంలో ఆరాధనకు ఆరాధించబడడానికి అనేకుల చేత వివిధ మతాలు భక్తుల నోట ప్రశంసలు పొందటానికి ఉన్న దైవముల జాబితా అడిగితే చెప్తారు 3,000,000 దేవుళ్ళు అని. ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది అనుకోండి, కానీ తాను రుచి చూసిన దేవుని గురించి తను చెప్తున్న మాట ఏమిటంటే, ఈయన వంటి వాడిని లేడు అన్నాడు. అంటే అక్కడ కొంచెం తర్జుమా మనం చూస్తే నేను చూడలేదు అని అంటే గొడవ లేకుండా పోద్ది. ఈయన వంటి మహాత్యం కలిగిన పరిశుద్ధుడైన ఆరాధించబడుతున్నటువంటి దేవుడు లేడు అని. నిజమా కాదా అని మనం ఆలోచన చేస్తే, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి వ్యక్తులు పూజించే దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే మనం ధ్యానిస్తున్న దేవుడే. ఈయన పరిశుద్ధతను బట్టి మహనీయుడట, అద్భుతములు చేసేవాడు నీ వంటి వాడు లేడు అని. మరి ఆయన జీవితంలో చూసిన అద్భుతాలు ఏమైనా మనం 1-2 జ్ఞాపకం పెట్టుకుంటే, తన పుట్టుక, తన పెంపకమే మహా అద్భుతం. ఈ భాగాన్ని వ్రాస్తున్నటువంటి వ్యక్తి మోషే అయితే, మోషే జననమును గురించి వ్రాయబడినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఐగుప్తు దేశంలో 2 ఏళ్ల ప్రాయం కలిగినటువంటి పసిబిడ్డలు బ్రతకడానికి వీల్లేదనే ఒక శాసనం మధ్య ఈయన పుట్టినటువంటి వ్యక్తి. ఈయనను ఉనికి తెలిస్తే చంపేస్తారేమోనని తల్లడిల్లిపోతున్నటువంటి తల్లి. ఈయన చనిపోకూడదు, ఏ విధం చేతనైనా బ్రతకాలని తాపత్రయం పడే అక్క. ప్రసవం అయిన తర్వాత ఈ బిడ్డను ఏం చేయాలి, ఈ ఏడుపును నేను ఎలా ఆపగలగాలి, ఎదుటివారికి తెలియకుండా నేను ఎలా పెంచగలగాలి అని చాలా వేదన పడుతూ ఉన్నటువంటి కాలం.
చూస్తూ చూస్తూ కన్న బిడ్డను కఠినమైన రీతిలో చంపేస్తూ ఉంటే ఏ తల్లి ఓర్వలేదు. అప్పుడు ఆమె నిర్ణయించుకుంది ఏంటంటే, ఒక జమ్ము పెట్టెను తయారు చేసి ఆ పెట్టెలోనికి నీళ్ళు రాకుండా తారు పూసి నీటిలో విడిచిపెడదాము. ఆయన కొట్టుకొని వెళ్ళిపోతే ఎవరో ఒకరు ఏదో ఒక దేశంలో ఆయన కాపాడకపోతారని ఆలోచన. పెట్టెలో విడిచిపెట్టారు. ఆ పెట్టి ప్రవాహానికి కొట్టుకెళ్ళిపోతూ ఉంది. అక్క ఆ బిడ్డకి ఏం జరుగుతుందో చూడాలని ఆ గట్టెంబడే నడుచుకొని వెళ్తూ ఉంటే ఒక పొదలో ఆ పెట్టి ఆగిందన్నమాట అండి. అది రాణులు స్నానం చేసేటువంటి రేవు. అప్పుడు ఈ ఫరో కుమార్తె స్నానానికని ఆ చోటుకు వచ్చినప్పుడు ఆ పెట్టెలో నుంచి చిన్న పిల్లోడు అరుపులు ఏడుపులు చూసి సౌందర్యవంతుడని చూడ చక్కగా ఉన్నాడని ముచ్చటపడి ఆ బిడ్డను ఆమె తీసుకుంది. ఎప్పుడైతే ఈ రాజు యొక్క కుమార్తె ఆ బిడ్డను తీసుకొని ముద్దాడుతోందో సొంత అక్క హృదయంలో ఉప్పొంగిపోతూ ఉందన్నమాట అండి. నా తమ్ముడు ఏమైపోతాడో అనుకుంటే నా తమ్ముడు ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాడో తెలుసండి? ఏ రాజు అయితే చట్టాన్ని చేశాడో ఆ రాజు కుమార్తె చేతిలో నా తమ్ముడు ఉన్నాడు. తల్లడిల్లిపోతున్నటువంటి తల్లికి శుభవార్త చెప్పింది. అమ్మా, తమ్ముడు ఎక్కడున్నాడో తెలుసా? ప్రమాదం ఎక్కడుందో ఆ ప్రమాదపు అరచేతిలోనే తమ్ముడు సంతోషంగా ఉన్నాడని చెప్పింది. మరలా పరుగున రాజకుమార్తె దగ్గరికి పోయినప్పుడు ఈ బాలుడిని రాజనగరంలోనికి తీసుకొని వెళ్తే రాజు శాసనం ప్రకారంగా చంపబడవలసి ఉంది. ఎలా అంటే, ఆ పిల్లే ఇక్కడ ఒక తల్లి ఉంది, ఆమెకు అప్పగిస్తే పాలిచ్చి పెంచుతుంది అని చెప్పింది. వెంటనే ఆమెను పిలిపించినప్పుడు ఆమె వచ్చి నిలబడింది. నీ దాసురాలను సెలవియండి అని. ఈ అబ్బాయిని నువ్వు పెంచాలి. ఈ అబ్బాయి పోషణ కొరకు కావలసింది యావత్తు నేను ఇస్తా. పైగా ఈ అబ్బాయిని పెంచినందుకు నీకు జీతం కూడా ఇస్తా. రాని మాట చొప్పున ఆ చంటి బిడ్డను ఆమె తీసుకొని వెళ్ళి పాలెంలో పెంచడం ప్రారంభించింది. ఇప్పుడు అద్భుతమైన కృప ఏంటంటే, ఏ వ్యక్తినైతే చంపేయాలనుకున్న రాజ్యం ఉందో ఆ రాజ్యంలో నుంచి ఆ వ్యక్తి బ్రతకడానికి కావలసిన పోషణ దేవుడు ఇప్పించడం ఎంత గొప్ప మాట అంటే, నీ శత్రువు ఇంట నీకు భోజనం సిద్ధపరుస్తున్న వాక్యము నెరవేర్చిన అద్భుతమైనటువంటి దేవుడు అన్నమాట. ఆ తల్లి ఆ బిడ్డను పెంచాలంటే ఈ శాసనమే లేదనుకోండి, ఎవరు పిల్లోళ్ళు వాళ్ళు పెంచుకోవచ్చు అనేటువంటి స్వేచ్ఛ ఉన్నదనుకోండి, ఆ పిల్లోడిని పెంచడానికి ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోవాలో, కరువును బట్టి బానిసత్వాన్ని బట్టి ఎంత తల్లడిల్లిపోవాలో. కానీ తాను కనిన బిడ్డకు రాజా కుటుంబంలో నుంచి ఆహారాన్ని పంపించి రాజవైభవంగా ఆ బిడ్డను పెంచడానికి కృప చూపించిన దేవునికే వందనాలని చెప్పి. ఈ విధంగా మోషే పెరిగి పెద్దవాడై తన యొక్క విశ్వాసమును, తన దేవుడు తన పట్ల చూపించిన కృపను జ్ఞాపకం చేసుకొని ఆ దేవుని ప్రజల పక్షమందు ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి నీ వంటి దేవుడు ఎవరున్నారయ్యా అని ఆ మాట ఆయన చెప్పగలిగాడు. దేవునికే మహిమ కలుగునుగాక. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట కనబడుతుంది, చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం.
ఉమ్, ఇశ్రాయేలీయుల దేవా, ఉమ్, పైనున్న ఆకాశమందైనను ఉమ్, క్రిందనున్న భూమి యందైనను ఉమ్. ఈ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట మనం చూస్తాం కదా, 8:23 కనబడతా ఉంది. 8:23 8:23 రెండో రాజులు చూస్తున్నాను. మొదటి రాజులే. నేను చదువుతున్నాను కదా. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, 22 నుంచి చదివితే కనబడుతుంది. ఇశ్రాయేలీయుల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం మీదట నిలవబడి ఆకాశం తట్టు చేతులెత్తి ఇట్లా నేను ఇప్పుడు ఈ ప్రార్థన చేస్తున్నది, ఈ మాట చెప్తున్నది ఎవరంటే సొలొమోను అన్నమాట అండి. ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశం అందైనను క్రింద భూమి అందైనను నీ వంటి వాడొక్కడును లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధన నెరవేర్చు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మాటలో చెప్పాలంటే, ముల్లోకాలలో పైనున్న ఆకాశం అందే కానీ భూమి అందైనా కానీ నీ వంటి వాడు లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచు నీ దాసులమైన నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉన్న దేవుడవు. ఈ భాగంలో కనబడుతూ ఉంటుంది, నీ దాసుల విషయమైన నిబంధనను నెరవేర్చుచు కనికరిస్తున్న దేవుడవు. దేవునికి మహిమ కలుగునుగాక. పరీక్ష పెట్టేది ఆయనే, ఆ పరీక్షలలో పాస్ చేయించేది కూడా ఆయనే. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట నిబంధన. నీ దాసుల విషయమైన నిబంధన ఏదైతే నీవు భూమి మీద ఉంచావో, అమలు చేయాలని కోరావో, ఆ నిబంధన దాటిపోకుండా నిబంధనను నెరవేర్చగలిగిన విశ్వాసమును, శక్తిని నీవిచ్చావు కనుకనే నీ సాన్నిధ్యంలో వారు నిలవగలుగుతున్నారు. అంటే కనికరము చూపించు దేవుడు ఎవరున్నారు అని. భక్తి అనేసరికి పరీక్షలు ఉంటాయి. భక్తి సంబంధమైన ఎన్నో సినిమాలు నేను చూశాను. మామూలు సినిమాలు చూస్తే పిచ్చి పిచ్చి డ్యాన్సులు ఉంటాయి, కోరికలు తీర్చుకోవడానికి అనుకోవడానికి. కాదు. భక్తి సంబంధమైన సినిమా ఎప్పుడు మార్కెట్లోకి వస్తే ఎంత దూరం అయినా పోయేవాడిని. అందులో దేవుని గురించి ఆ రచయిత ఏమి రాశాడు, ఏమి చూపించబోతున్నాడు సమాజానికని రకరకాల సినిమాలు చూశాను. దేవుని గురించి ఒకవేళ మనకి నేర్చుకోవడానికి ఏమైనా ఉందేమోనని. ప్రతి సినిమాలో నాకు కనిపించేది ఏంటంటే, దేవుడు ఉంటాడు, కిందన భక్తుడు ఉంటాడు, భక్తుడికి కష్టాలు వస్తాయి, కష్టాల్లో ఎన్నో ఇబ్బందులు పడతాడు, ఆ తర్వాత చివరికి ఏదో ఒడ్డుకు వస్తాడు. కష్టాలు లేని భక్తుడిని ఏ సినిమాలో నేను చూపించలేదు. మరి ఈ మధ్య వచ్చిన సినిమాల్లో భక్తుడు అనబడినటువంటి వాడికి ఏ కష్టం లేకుండా చక్కగా దేవుడు కాపాడుతున్నాడేమో అనే దృశ్యాలు ఈ మధ్య చూపిస్తున్నారేమో తెలియదు, కానీ కష్టాలు గుండా ప్రయాణించే భక్తులు అన్నమాట అండి. మనం కూడా చూస్తున్నాం, ఈ బైబిల్లో చదువుతుంటే ప్రతి వ్యక్తి కష్టాలు గుండానే నడుస్తూ విజయాన్ని సాధించి దేవుని యొక్క సాన్నిధ్యంలో చేర్చబడుతున్నటువంటి భక్తుల జాబితా అనంతం అన్నమాట అండి. ఈ విజయం ఎలా సాధించగలుగుతున్నారు అంటే,
ఈ భాగంలో కనబడుతుంది, నిబంధన నెరవేర్చుచు కనికరము చూపిస్తున్నందువలన దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు కనికరాన్ని చూపిస్తున్నాడు. మనం ఆ నిబంధన పాటించడానికి కావలసిన శక్తిని కూడా ఆయనే ఇస్తున్నాడు. ఇలా చేయగలిగినటువంటి వాడు ఎవడున్నాడు అని. దేవునికే మహిమ కలుగునగాక. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతివాడు నిలబడినప్పుడు ప్రతివాడు అద్భుతంగా విజయం సాధించాలని, దేవుని యొక్క సాన్నిధ్యంలో ఉండడానికి స్థానాన్ని సంపాదించుకోవాలని దేవుడు భూమి మీదకి వచ్చి మనుషులందరి పక్షంగా తానే ప్రాయచిత్తమైన బలిని అర్పించి తనను తాను అప్పగించుకొని మనుషుడు గెలవడానికి కారకుడయ్యాడు. నీ వంటి దేవుడు ఎక్కడున్నాడు? దేవునికి మహిమ కలుగును గాక. మన కొరకు విజ్ఞాపన చేయువాడు కూడా ఆయనే. ఒకసారి అంటాడు కదా, తండ్రి నీవు నేను ఎలా ఉన్నామో నా యందు విశ్వాసం ఉంచిన వాడు కూడా ఆ విధంగా ఉండేటట్లు నాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాడు. ఈయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. తండ్రి అయిన దేవుడు ఆశించినంత పరిశుద్ధత భూమి మీద ఎవరిలోనైనా ఉందంటే లేదు. కానీ పుట్టింది మొదలుకొని సిలువలో ప్రాణం పెట్టే వరకు ఈయనలో ఏ దోషము కనబడలేదు. అంతటి పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు చెప్తున్న మాట ఏమిటంటే, వీళ్ళు కూడా నీ సాన్నిధ్యంలో నేను ఎలాగైతే ఉన్నానో అలాగే ఉండేటట్లు అనుగ్రహించమని ప్రార్థన చేశాడు. యోగ్యత ఉందా మనకి? పరిశుద్ధులమా? పవిత్రమైన జీవితం ఏమైనా జీవించిన ఆనవాళ్ళు ఉన్నాయా? వాక్యానుసారమైన బ్రతుకులు ఏమైనా ఉన్నాయా? మున్సిపాలిటీ ఎద్దు కంటే హీనంగా భక్తులు అనబడినటువంటి నేటి సంఘాల్లో మనుషులు బ్రతుకుతున్నారు. పాపం చూస్తే ఆగిపోతున్నారు, ఆకర్షణ చూస్తే ఆగిపోతున్నారు, ఆశలు చూస్తే ఆగిపోతున్నారు, వ్యామోహాలు చూస్తే ఆగిపోతున్నారు. నేను జీవము కలిగిన దేవుని సేవకుడిని, నేను ముట్టను అని బైబిల్లో చెప్పినటువంటి భక్తులు నేటి దినాల్లో కనబడటం లేదు. ఒక భయంకరమైనటువంటి శ్రమ అంటామో, లేకపోతే ఒక మంచి అవకాశం యోసేపుకి వచ్చింది. ఏమిటో తెలుసా? ఫరో భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ కోటలో ఉన్నతమైన వ్యక్తిగా రాణిగారు చూసుకుంటారన్నమాట అండి. కానీ అతను ఏమనుకున్నాడో, నా దేవుడు పరిశుద్ధుడు, అపవిత్రమైన దానిని నేను. మోషే కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం మోషేకు వచ్చింది. ఫరో కుమారుడను అని అనిపించుకోవడానికి ఇష్టపడకుండా దేవుని ప్రజలతో నిందలైనా అనుభవించడానికి ఆయన ఇష్టపడ్డాడు. భూమి మీద ఎవ్వరూ నీతిమంతులు లేరు, కానీ ఆయన నీతిమంతుడిగా నీవు బ్రతకడానికి కావలసిన మోడల్ భూమి మీద ఉంచి వెళ్ళిన దేవుడు ఆయన. నీ వంటి దేవుడు ఎవరున్నారయ్యా అంటాడనమాట. ఆయన మళ్ళా చదవమ్మా ఆ మొదటి రాజుల గ్రంథం 8:23. ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందున్న భూమి అందైనను నీ వంటి వాడు ఒక్కడును లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపించుచున్నవాడవైతివి. అంటే భక్తులకు అతను సహాయం చేస్తున్నాడని అర్థం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం చూస్తే మనందరికీ తెలిసిన మాటే. ఆయన పరిశుద్ధుడు.
ఆయన ఎవరండి? పరిశుద్ధుడు. చదవమ్మా. వారు సైన్యముల కల్పనేని యెహోవా ఉమ్. పరిశుద్ధుడు 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 ఆ, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయిచూ ఉండిరి. దేవుని గురించి దూతలు చెప్తున్న మాట ఏమిటంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడని సర్వలోకములో ఉన్నటువంటి పరిశుద్ధులు దూతలందరూ స్తుతిస్తూ ఉన్నారు. దేవుడు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ప్రకటన గ్రంథంలో చూస్తాము 4వ అధ్యాయం 5వ అధ్యాయము, పగలు రాత్రి ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని స్తుతిగానము, స్తోత్రగానము దేవదూతలు అర్పిస్తున్నట్లుగా మనం చూస్తాం. అటువంటి పరిశుద్ధుడైన వాడు పాపి అయిన మనుషునితో పొత్తు పెట్టుకొని, ఈ పాపి అయిన మనుషుడు ఎక్కడుండాలని కోరుకుంటున్నాడంటే పరిశుద్ధుడైన ఆయన కుడిపార్శ్వంలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఇలా ఆలోచించే దేవుడు ఎక్కడున్నాడు? దేవునికే మహిమ కలుగును గాక. అదే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో ఏముందో చూద్దాం. 57:15 వచనం. మహాగణుడు, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును, వినయము గల వారి యొద్దకును, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అభిరుచి చెబుతున్నాడు, ఆయన స్థితి చెబుతున్నాడు, ఆయన అభిరుచి చెబుతున్నాడు. ఆయన స్తుతి ఏమిటండి? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినవాడు. చెప్పే మాట ఏమిటంటే, నాకు ఒక బలహీనత ఉంది. ఏమిటట తనకున్న బలహీనత? వినయము గల వారి, నలిగిన వారి, ఏమండి, దీన మనస్సు గలవారి దగ్గర ఉండాలనేటువంటి మనస్సు అట అయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరండి? ఆయన ఎవరు? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినప్పటికీ సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, కలుగునుగాక అంటే ఈ వ్యవస్థే ఏర్పడింది. అంతటి మహాగణుడైనటువంటి వాడు తనకి అభిలాష చెప్తున్న మాట ఏమిటంటే, నాకు ఒక మంచి స్నేహితుడు కావాలి. ఎవరు ఆయన ప్రేమించి ఆయన ఇష్టపడే ఆ మంచి, ఆ యోగ్యుడైన ఆ స్నేహితుడు ఎవరు అంటే వినయము కలిగిన వారు, సమస్యల వలయంలో నలిగిపోయినటువంటి వారు, తనను తాను తగ్గించుకొని దీనత్వంలో బ్రతికేవారు ఎవరైనా ఉంటే వాళ్ళతో నేను ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు భక్తులతో సహవాసం చేయడానికి ఆశపడుతూ ఉన్నాడు. భక్తునికి ఉండవలసిన యోగ్యతలు, ఆయన ఎవరితో సహవాసం చేయాలని అనుకుంటున్నాడో ఆ వ్యక్తిలో ఉండవలసిన యోగ్యతలు ఈ విధంగా ఉండాలని ఆయనే కోరుతూ ఉన్నాడు. వినయము కలిగిన వారు, దీన మనస్సు గలవారు, నలిగిన వారు ఆయన సాన్నిధ్యంలో కనబడితే వారితో సహవాసం చేస్తాడట. దేవునికే మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆయనకి ఏమో ఆ సరదా, ఏమో ఆయనకి ఆశ. ఎవరితో సహవాసం చేస్తాడండి? మనుష్యులతో. నిన్ను నీవు దేవుని సన్నిధిలో తగ్గించుకోగలిగితే, వినయము కలిగిన వ్యక్తిగా నీవు ఉంటే నీతో ఉండడానికి ఇష్టపడతాడంట. నేను గుడి కట్టిస్తేనో, అన్నదానం చేస్తేనేమో, అన్న సంతర్పణ పెడితేనేమో, ఏమండి లక్షలాది రూపాయలు ఇతరులకి దాన ధర్మాలు చేస్తేనో,
కాదు కాదు కాదు. ఆయన ఒక భక్తుని తన తన ఒక మనుష్యుని తనతో ఉండడానికి ఆ మనిషి దగ్గర ఉండవలసిన యోగ్యతలను ఆయన ప్రస్తావిస్తూ చెప్తున్న మాట వినయము, విధేయత. ఏమండి? దుఃఖ అవస్థలో ఉండి నలిగినటువంటి అనుభవం. ఇంకేమైనా దీన మనస్సు కలిగి ఉంటే ఆయన ఉంటాడట. దేవునికి మహిమ కలుగునగాక. ఎంత గొప్ప మనస్సో చెప్పండి. ఇలాంటి వాళ్ళు దొరుకుతారంటారా? దొరుకుతారా? ఏం దొరకరా? దొరికితే నేనున్నాను కదా అని మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? మనకి ఈ మూడు లేవా? ఏమ్మా, ఈ మూడు లేవా? ఒకటి, ఆయన ఆశించిన విధేయత లేదా? ఆయన ఆశించిన పరిశుద్ధత లేదా? ఆయన కొరకైనటువంటి ఆ వినయము మన జీవితంలో లేదా? లేకపోతే మరి మనం పనికిరాము. ఇవి ఏమైనా ఖరీదవుతుందా వీటిని సంపాదించుకోవడం అంటే? ఏం అక్కర్లేదే. ఈ 3 లక్షణాలు నీకుంటే నీతోనే ఆయన ఉంటాడేటి కదా. నువ్వు వ్యాపారం చేస్తే అప్పుడు గెలుపు, వ్యవసాయం చేస్తే అప్పుడు గెలుపు, ఇల్లు కడితే అప్పుడు నీకు గెలుపు, పెళ్లి చేస్తే అప్పుడు నీకు గెలుపు. అన్ని విషయాల్లో అప్పుడు మాత్రమే నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు. కారణం ఏంటంటే ఆయన నీతో ఉండాలని ఆశపడుతున్నాడు కనుక. లేవీయ కాండము 19వ అధ్యాయము 2వ వచనం కూడా ఒకసారి చదువుదాం. లేవీయ కాండము 19వ అధ్యాయము 2వ వచనం. మీరు పరిశుద్ధులై ఉండవలెను, దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడండి? మనం పరిశుద్ధులమై ఉండాలట. ఎందుకంటే నేను పరిశుద్ధుడిగా ఉన్నాను కాబట్టి. లేకపోతే పరలోకంలో నవ్వుతారు నన్ను చూసి. అంతే కదా తన యొక్క మాట. ఒరేయ్, మీరు భూమి మీద ఉన్నారు, నన్ను పోలినటువంటి నా ప్రజలు మీరు. మీతో నేను ఉండాలని ఆశపడుతున్నాను. నాతో ఉండాలని మీరు ఆశపడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ మీతో ఉండాలని నేను ఆశపడుతున్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయము చివరి వచ్చిన ఒక మాట కనబడుతుంది. 7వ అధ్యాయం. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి, యేసు ఒంటరిగా ఒలీవల కొండకి వెళ్ళానని 8వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది. దేవుడేమో మనుషులతో ఉండాలని ఆశపడితే, మనుషుడేమో దేవుడు అక్కర్లేదని పోతున్నారు. మన ఊర్లోకి ఒక గొప్ప వ్యక్తి వచ్చి రాత్రి గొప్ప సందేశాన్ని ఇచ్చి ఆయన అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే, ఈ ప్రార్థన చేయించుకున్న వాళ్ళు, వాక్యం విన్నవాళ్ళు, వాళ్ళలో ఎవరికైనా తండ్రి మనస్సు ఉండొద్దా? ప్రభా, ఈ రాత్రి చాలా రాత్రి అయింది, ఈ రాత్రికాల సమయంలో మీరు ఎక్కడికి వెళ్తారు? మా ఇంటికి రండి, తలదాచుకోండి అని అడిగేవాడు ఒక్కడ లేకపోయాడు. ఆయనకేమండి, ఆ ఫార్చ్యూన్ కారు ఉంది, ఎలాగైనా వెళ్ళిపోతాడు. కియో కారు ఉంది, ఎలాగైనా వెళ్ళిపోతాడు అనడానికి ఆయనకి ఏమి లేవే. వాహనాలు ఏమీ లేవు, కాలినడకన ప్రయాణాలు, రోడ్లు కూడా సరిగా లేవు, విద్యుత్ దీపాలు లేనే లేవు. ఆ రాత్రి అతను ఎక్కడికి వెళ్తాడు? ఊరికిని కొండలకి మధ్య ఎంత దూరం ఉంటుంది? కాస్త దూరం ఉంటుందా, లేకపోతే కొండ దిగువనే ఊరు ఉంటుందా? ఎందుకు కొండ దిగువనే ఊరు పెట్టుకోరంటే, ఏ క్రూర జంతువులు ఊర్లోనికి దాడి చేస్తాయని ఊరికి కాస్తంత దూరంలో, కొండలకి పర్వతాలకి కాస్తంత దూరంలో ఉండేటట్టు చూస్తారు. ఈ రాత్రి ఈ ప్రార్థనా కూడిక అయిపోయిన తర్వాత యేసు ప్రభు ఏమో ఒలీవల కొండకి వెళ్ళిపోతా ఉంటే, ప్రభువా, ఈ రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్తావు? మా ఇంటికి రా అని అడిగే అంత మంచి మనసు అక్కడ ఎవరికి కనబడలేదు. ఇలాంటి వాళ్ళ కోసమా ప్రభువా నీవు ప్రయాసపడుతున్నదని పరలోకం నుంచి వచ్చిన తనతో వచ్చిన దూతలు అన్నరా? యెషయా గ్రంథంలో చూసినప్పుడు
ఆయనతో పాటు నలుగురు దూతలు వచ్చారు. ఏమండి, వాళ్ళు ప్రభు పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తున్నారు. ఎవరి దగ్గరికి వచ్చారు అంటే, రాజు బ్రతికినంత కాలం ఆలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలని ఆశ ఉన్నప్పటికీ కూడా ఆలయంలోనికి వెళ్ళి ప్రార్థన చెయ్యనియ్యని భయంకరమైనటువంటి రోజుల్లో మూతబడిన ఆలయపు బూజు దులిపి లోపలికి వెళ్ళి ప్రార్థిస్తున్న మొట్టమొదటి ప్రార్థనా యోధుడైన యెషయా ప్రార్థన ఆలకించడానికి వచ్చేసాడు ఆయన. ఆ రాజు ఉజ్జయ చనిపోక మునుపు ఆలయంలోనికి ప్రవేశం లేదు, మూసేశారు ఆలయం. కఠినమైన మనస్సు కలిగినటువంటి వాడు రాజు. ఆలయం మూయబడింది, ఆరాధనలు అర్చనలు లేవు. రాజు అంటే భయం. రాజు చచ్చిపోయాడని తెలిసిన తర్వాత ఎలాగో కప్పెగొట్టి గుళ్ళోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు యెషయా. మూసేసిన మందిరం తెరిచినప్పుడు ఎలాంటి వాసన ఉంటుంది? గబ్బిలాల కంపు ఉంటుంది. ఎవరు శుభ్రం చేశారు? ఎవరు కడిగారు? ఎవరు బాగు చేశారు? మొట్టమొదట ఆశ కలిగినటువంటి ఆ వ్యక్తి, ధైర్యం కలిగినటువంటి ఆ వ్యక్తి. రాజే ఆలయం మోయించేస్తే తలుపు తెరిచి లోపలికి ప్రవేశించడానికి ఎవరికైనా ధైర్యం ఉండాలి కదా. ధైర్యం కలిగినటువంటి ఆ వ్యక్తి వెళ్ళి ఆలయంలో ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ఆలయంలో ప్రార్థిస్తున్న ఆయన ఉండే స్థలంలోనికి ఎవరు వచ్చారో తెలుసా? ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు వచ్చేసాడు. ఆయన వెనక దూతలు వచ్చారు. ఇంతకీ పరలోకం నుంచి భూమి మీదకి వెళ్తున్నాడు ఈయన అంటే, సంకలు గుద్దుకొని సరదాపడి వెనకాతలు వచ్చిన దేవదూతలకి ఈ భూలోకంలో కనబడుతున్నది ఏమిటంటే, ఇది పరిస్థితి. చులకనైపోడు. ఎక్కడైనా మీటింగ్ జరుగుతుందండి, కొంతసేపు వాక్యం చెప్తారు కానీ రండని నాలంటుండి పిలిచారనుకోండి, నేను ఉండబట్టలేక మీలో కొంతమందిని ప్రార్థనకి రండి, అక్కడ వాక్య పరిచర్య నేనే చేస్తాను, నన్ను ప్రేమతో రమ్మని బలవంతం చేశారు, నేను వెళ్తున్నాను, కారు ఖాళీయే కదా అని ఒక నలుగురిని ఎక్కించుకొని వెళ్ళాను అనుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత సేవకుని కాబట్టి మీరు గౌరవం చేసినా చేయకపోయినా పర్లేదని, కుర్చీ వేసినా వేయకపోయినా పర్లేదని, లేకపోతే మీరు పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదని నేను పర్లేదండి అని అలా కూర్చుంటే, ఇక నా మట్టుకు నేను ఎంత తగ్గించుకున్నానో దేవుడిని బట్టి అది పక్కన పెడితే, నా వెనక వచ్చినటువంటి నలుగురు ఉన్నారు చూసారా, ఈయనకి ఏం పని లేదు. ఈయనకి సాగమేమో ఆరోగ్యం బాగోదా, ఇంత దూరం ప్రయాణం చేశా, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత మంచినీళ్ళు ఇచ్చినోడు లేడా, టీ ఇచ్చినోడు లేడా, గౌరవించినోడు లేడా, స్టేజ్ మీదకి పిలిచినోడు లేడా, ఆప్యాయతగా దగ్గరకు వచ్చి పాస్టర్ గారు అని బొక్కే ఇచ్చినోడు లేడా, ఏం మనిషి ఎంత దూరం అని అనరా? ఇప్పుడు అక్కడికి నాకు గౌరవం కావాలి, అక్కడ గౌరవం కావాలి. దేనికోసం గౌరవం కావాలంటే నాకు అక్కర్లేదు, నా వెనక నాతో పాటు వచ్చిన నలుగురు దగ్గర నేను చులకన అయిపోకూడదు. భూమి మీద ఎప్పుడు పరిశుద్ధుడైన దేవుడు దేవదూతల ఎదుట చులకన చేయబడుతూనే వచ్చాడు. ఎవరు ఆరాధించారు, ఎవరు ఇంటికి రమ్మన్నారు, ఎవరు అయ్యా ఈ రాత్రి మా ఇంట్లో బస చేయండి అని చెప్పినటువంటి వారు ఎవరున్నారు? ఇప్పుడు ఆయన్ని మాత్రమే చూస్తున్నారు కానీ ఆయనకు పరిచర్య చేసే దేవదూతలను ఎవరు చూస్తున్నారు? మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఉపవాసం ఉండడానికి అరణ్యానికి కొనుపోబడినప్పుడు క్రూర మృగాలతో అతను పరిశోధించబడుతున్నప్పుడు, పరీక్షించబడుతున్నప్పుడు, శోధించబడుతున్నప్పుడు దేవదూతలు అతనికి సహాయం చేశారు, పరిచర్య చేశారని రాస్తుంది. పరిశుద్ధుడైన క్రీస్తు 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నంత కాలము దేవదూతలు ఆయనకి సేవలు చేశారు. బాప్తిస్మం పొందినప్పుడు ఆకాశం నుండి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పాడు. యూదులు పెట్టబోయే శ్రమను గూర్చి వినినప్పుడు భయంతో అల్లాడిపోతూ ఆ కొండ మీద ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చెమట రక్తంలాగా ప్రవహిస్తున్నప్పుడు
దేవదూతలు దిగి వచ్చి అతన్ని ధైర్యపరిచారు. ఎప్పుడు ఆయనతో దూతలున్నారు, ఎప్పుడు ఆయనతో దూతలున్నారు, ఎప్పుడు ఆయనతో దూతలున్నారు. అర్థమవుతుందండి? ఆయనను మాత్రమే చూస్తున్నారు సమాజం. ఆయనతో ఉన్నటువంటి దూతలను సమాజం చూడలేకపోతా ఉంది. మోషే, ఏలీయా అనేవాళ్ళు వచ్చి ఆయనకి పరిచర్య చేస్తూ ఉంటే పేతురు, యోహాను, యాకోబులు నిద్రపోయారు గాఢంగాను. నిద్రలో కళ్ళు కొంచెం కొంచెం తెరిచి చూస్తే ఇద్దరు దేవదూతలు కనిపించారట. ఇద్దరు దేవదూతలు కనిపించారు. అంటే క్రీస్తు భూమి మీద ఒంటరిగా ఉన్నట్లుగా వీళ్ళకి కనబడుతుంది, కానీ క్రీస్తుతో దూతలు ఉన్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆ కిటికీలన్న తీయండి. దగ్గు దగ్గు దగ్గు. ఫ్యాన్ వేసుకోరు, కిటికీలు వేసుకోరు, కుర్చీ వేసుకోరు. సోమరోళ్ళు అంటాం ఇలాంటి వాళ్ళందరినీ. ఇలాంటి వాళ్ళే యేసుప్రభుతో ఉన్న వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే. పనికిమాల వాళ్ళు బ్యాచ్. మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, కూర్చోమని వాళ్ళు లేరు, ఇంటికి రమ్మని వాళ్ళు లేరు. అంత 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 దుర్భరమైనటువంటి బ్రతుకు. ఆయన దూతలు ఎప్పుడు ఆయన అనరా? ఒకవేళ ఆయన దగ్గర ఏమని అనకపోవచ్చునేమో, కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రభు సిలువలో ప్రాణం పెట్టి ఆత్మ పరలోకానికి కొనుకోబడుతున్నప్పుడు ఆ పరలోకమందున్న తండ్రి అతని దగ్గరకు చేర్చుకొని, నా కుమారుడా నువ్వు జయించావు అని చెప్పాడు అనుకోండి. అప్పుడు అనగా ఏం జయించాడులే, అక్కడికి అనవసరంగా వెళ్ళి పరువు తీసుకున్నాడు. ఒక్కడైనా ఇంటికి పిలిచినోడు లేడు, మంచినీళ్ళు ఇచ్చినోడు లేడు. ప్రభువా తండ్రి నేను పాపినని కాళ్ళ మీద పడినోడు లేడు. అన్నీ ఈయనే, అన్నీ ఈయనే, అన్నీ ఈయనే, అన్నీ ఈయనే. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించే క్రీస్తు అని బైబిల్లో రాసింది. వాళ్ళందరూ విశ్వాస వీరులు అని చెప్పుకుంటున్నాను చూసారా, ఉత్తిదే. వాళ్ళని గెలిపించింది ఈయనే. వాళ్ళందరూ ప్రార్థనా యోధులు, ఉట్టిదే. కళ్ళు మూస్తే నిద్రపోతులు. వాళ్ళని గెలిపించింది ఈయనే. పరలోక దూతల ఎదుట దేవుని నామాన్ని అపహాస్యం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే భూనివాసులే. ఆయన కనికరం, ఆయన దయ, ఆయన మన మీద ఉన్న ప్రేమ ఎప్పటికప్పుడు మనకు సహాయం చేయటం వల్ల ఈరోజు మనం హీరోలం అయిపోతూ ఉన్నాం అన్నమాట అండి. మన భక్తిని బట్టి ఈ స్థితిలోనికి మనం రాలే, మన తెలివిని బట్టి ఈ స్థితిలోనికి రాలేదు, మనకున్నటువంటి కలిమిని బట్టి ఈ స్థితిలోనికి రాలేదు. ఆయన కనికరాన్ని బట్టి మాత్రమే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. ఎంతమందికి జ్ఞాపకం ఉంటుంది? గోడ దాడితే చాలు, గేటు దాడితే చాలు మర్చిపోయి మరలా పంది అయినా బురదలోనికి వెళ్ళడానికి ఇంకేం వెళ్తానులే అని అనుకుంటుందేమో, కానీ మనం అమాంతం బామ్మని బొరలు పడిపోయి రక్కం అన్నమాట అండి. భక్తులు ఇలాంటి వారి కొరక ఆయన ప్రయాసపడింది అని అంటే దేవదూతలు సిగ్గు 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 అనుకునేటట్లుంది నేటి దినాల్లో భక్తుల యొక్క భక్తి. లేవీకాండం 19:2 మనం చదువుకున్నామా? ఏముందమ్మా? ఏముందండి? మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడనైన నేను యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కండిషన్ చెప్తున్నాడు. ఇక 3-4 చదవడం అంత ఇప్పుడు మనకు కుదరదు, కానీ ఆ 2వ వచనంలో కనబడుతున్నది, మీరు ఆరాధించే దేవుడినైనా నేను పరిశుద్ధుడను గనక నాకు తగ్గట్టుగా మీరు ఉండాలి. మీకు తగ్గట్టుగా నేను ఉంటానని అనలేదు అతను. నాకు తగ్గట్టుగా మీరు ఉండాలి. నేను పరిశుద్ధుడను. మీరు ఎలా ఉండాలండి? పరిశుద్ధులై ఉండాలి. ఎవరైనా అలా కోరుకుంటారా? నాకు 2 అంతస్తుల మేడ ఉంది, మీరు కూడా 2 అంతస్తుల మేడ కలిగి ఉండండి అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు 100 బస్తాలు బియ్యం పండుతాయి, నీకు కూడా 100 బస్తాలు బియ్యం పండితే బాగుంటుంది అని ఎదుటి వ్యక్తిని ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
నా బ్రతుకు బాగుంది, నా కుటుంబం బాగుంది, మీ కుటుంబం బాగుండాలి అని తలంచిన వారు ఎవరైనా ఉన్నారా? ఎక్కడున్న వాళ్ళలో, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ సంగతి వదిలేయండి. ఒకప్పుడు పచ్చి తాగుబోతు, తిరిగిపోతు, వ్యసనపరుడు, దొంగ, దుర్మార్గుడు, అతనికి భారీగా నువ్వు బ్రతికిన దినాలు జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు అతను మారు మనసు పొంది ఆయన సంపాదన అంతా నీ ఇంటికి తీసుకుని వచ్చి నిన్ను నీ బిడ్డల్ని సురక్షితంగా చూసుకుంటున్న ఈ బ్రతుకు నీకు దేవుని వల్ల కలిగిందని, ఇలాంటి బ్రతుకే నా సహోదరులు అనేక మంది బ్రతకలేకపోతున్నారు, ఈ బ్రతుకు కారకుడైన క్రీస్తుని గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళు కూడా ఈ మంచి బ్రతుకు బ్రతికేటట్లు నేను సాహసోపేతమైన చర్య చేస్తానని సిద్ధపడినటువంటి కన్యకులేరి, స్త్రీలేరి, భక్తులేరి. ఎప్పుడు అది నా దగ్గరికే వడ్డీకి డబ్బులకి రావాలి, ఎప్పుడు అది నా దగ్గరికే తౌడు బియ్యానికి రావాలి, ఎప్పుడు అది నా మీదే ఆధారపడి ఉండాలి, ఎప్పుడు అలాగే తోటి వ్యక్తి ఎదుగుదల కొరకు ఆశపడినటువంటి, ఎదుగుదల కొరకు ప్రోత్సహించినటువంటి బ్రతుకులు మనలో ఏమైనా ఉంటే అర్థమవుతుందండి, ఆ స్వభావమే మనకు లేదు. ఇటువంటి తుచ్చమైన స్వభావం కలిగిన మనల్ని ఆయన కోరుకుంటున్నాడు. నేను పరిశుద్ధుడన్నారా, మీరు ఎలా ఉండాలండి? అలా ఉండండి, నాలా ఉండండి అని ఆయన చెప్తున్నాడు. ఇలా చెప్పేవాడు భూమి మీద ఎవడో లేడయ్యా అంటాడు ఆయన. ఫస్ట్ మనం చదువుకున్న వాక్య భాగంలో ఏముందండి? ఇలాంటి వాడు ఎక్కడన్నా లేడు. మన ఎదుగుదలను ఆకాంక్షిస్తున్నటువంటి వాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాల్లో ఏముందో ఒకసారి చూద్దాం. గనుక దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ రాయబడి ఉంది? ఇందాక మనం చదువుకున్నాము, లేవియాకాండం 19వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంది. అంటే యేసు క్రీస్తుగా భూమి మీదకి వచ్చి చెప్పినటువంటి మాట, యేసు క్రీస్తుగా భూమి మీదకి రాకమునిపే 1400-1500 సంవత్సరాల్లో మోషే అయినటువంటి భక్తుడి ద్వారా దేవుడు పలికించిన మాట అది. యేసుక్రీస్తుకి ఆ మనసు ఉంది, తండ్రి అయిన దేవుడికి ఆ మనసు లేదు అనడానికి లేదు. తండ్రి అయిన దేవుడి కూడా అదే మనసు కలిగినటువంటి వాడు. ఏ మనసు కలిగినటువంటి వాడండి? ఏ మనసు కలిగినటువంటి వాడు? నాలాగే మీరు ఉండాలని తలంచినటువంటి వాడు. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క అభిప్రాయం ఎప్పుడు నరమాత్రుడైన మనిషిని గనుడిగా చూడాలనే ఆశ. మనం ఆరాధించే దేవుడి మనసు ఎలాంటిదండి? మనం అల్పులము, ఎందుకు పనికిరాని వాళ్ళం, మనలను గనులుగా చూడాలని ఆశ. కుక్క వాంతికి ఆశపడినట్లు మన బ్రతుకు పతనం వైపే, తుచ్చమైన, దరిద్రమైన, ఇక అట్టడుగు దౌర్భాగ్యపు స్థితినే కోరుకుంటూ అవసరమైతే దేవుని సన్నిధినైనా వదిలేస్తాం, కానీ ఈ తుచ్చమైన అలవాట్లను వదలలేని దుర్భరమైన జీవితాన్ని నేటి సమాజం జీవిస్తూ ఉంది. ఇందుకైనా ఆయన వచ్చింది, ఇందుకైనా ఆయన కన్నీరు కార్చింది, ఇందుకైనా ఆ పట్టణం కొరకు, ఆ పట్టణం యొక్క స్థితిని గురించి కన్నీరు కార్చి వేడ్చింది, ఇందుకైనా ఆయన సిలువ మీద ప్రాణం పెట్టింది, ఇందుకైనా ఈ అవమానం భరించింది. నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతావనా? నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతావనా? ఆయన ఇప్పటికైనా చెబుతున్న మాట ఏంటంటే, ఎప్పుడో చెప్పాడు నేను పరిశుద్ధుడని, మీరు పరిశుద్ధులని. ఇప్పటికీ చెప్తున్నాడు నాలాగే మీరు ఉండండి అని. ఎంత గొప్ప దేవుడు భూమి మీద ఎవడైనా ఉన్నాడా? ఎక్కడైనా ఉన్నాడా? నీ వంటి వాడు వేల్పులలో ఒక్కడనూ లేడు. భక్తుడు చెబుతున్నటువంటి మాట.
అటువంటి దేవుని ఆరాధిస్తున్నాం మనం. అటువంటి దేవుని బిడ్డలుగా ఉండడానికి పిలువబడ్డాం. అటువంటి దేవునికి ఉన్న మహిమను పొందడానికై దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సొత్తంతటి మీద, ఆయన మహిమంతటి మీద, ఆయన ప్రభావం అంతటిని నీ మీద ఉంచి నిన్ను బలపరచాలని కోరుకుంటున్నాడు. రోగివైనప్పుడు ఆయన ప్రభావం వచ్చి స్వస్థపరిచింది కదా. 12 ఏండ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని స్వస్థపరిచింది ఆయన ప్రభావమే. పాపి అయి మనుషుడు పాపిని పరిశుద్ధులుగా ఎన్నటికీ రావడానికి వీలు కాని సిద్ధాంతాలను పక్కన పెట్టి ఒక నూతనమైన ఆజ్ఞనిచ్చి పరిశుద్ధులుగా చేసినటువంటి మహానుభావుని యొక్క ఆ మహిమ కదా ఈరోజు దేవుని యొక్క సాన్నిధ్యంలో నీవు ఉండటం. చాలామంది చెప్తున్న మాట ఏంటంటే, యేసుప్రభు అంటే ఎందుకు నీకు ఆ ఇష్టం అని అడిగితే, మీరందరూ కలిసి మమ్మల్ని పేటలో ఉంచారు, దేవాలయంలో అడుగు పెట్టడానికి కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. యేసుక్రీస్తు ఆ మతం మమ్మలను మనుషులుగా చేసింది. ఆలయంలో కులమతాల వ్యత్యాసం లేకుండా అందరూ ఒకటేననే ప్రేమతత్వాన్ని నింపి మాకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చిందని సగౌరవంగా చెప్పుకుంటున్నారు చాలామంది. నిన్ను హెచ్చించడానికి, నీ విలువను పెంచడానికి, తనలా ఉండాలని, తనతో ఉండాలని ఆశపడుతున్నటువంటి దేవుని యొక్క ఆశ నీ వలన ఎన్నటికీ భంగమైపోకూడదు. ప్రార్థన చేద్దాం, మారు మనసు పొందుదాం, ఆయనకి తగ్గట్టుగా బ్రతకడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం.